హలో గైస్, నా పేరు మైత్రి బాగట. మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బండి భగీరథ్ ఇష్యూ గురించి మనకు అందరికీ తెలిసిందే కదా. సో బండి సంజయ్ గారు అబ్బాయి. సో కాంట్రవర్సీ అదంతా నడిచింది ఆ టైంలో. అండ్ ఆ టైంలో ఇనీషియల్గా చాలామంది బండి భగీరథ్ని చాలా తిడుతూ అట్ ద సేమ్ టైం బండి సంజయ్ గారిని కూడా చాలా ఎక్కువగా క్రిటిసైజ్ చేశారు. అంటే బండి సంజయ్ గారు ఏంటంటే అంటే కొన్ని కారణాల వల్ల తన కొడుకు ఎక్కడున్నాడో తెలిసినప్పటికీ కూడా పోలీసుల ముందు అయితే సరెండర్ చేయలేదు ఇనీషియల్గా. తర్వాత మళ్ళీ సంజయ్ గారే తీసుకొని వచ్చి అప్పచెప్పారు. ఇంకా ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్దీ వ్యతిరేకత ఎక్కువైపోతుంది అనే విషయం అర్థమైంది. సో ఎందుకని చెప్పి ఇంకా బండి సంజయ్ గారు తీసుకొని వచ్చి అప్పచెప్పారు. సో లొంగిపోయాడు బండి భగీరథ్. సో నేనైతే ఏ తప్పు చేయలేదని చెప్పాడు. సో అదంతా కూడా మనకు ఫర్దర్గా కోర్టులో క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇది పోక్సో కేసు కాబట్టి మనం మరీ ఎక్కువగా డీటెయిల్గా మాట్లాడుకోలేము. సో ఓకే, అయిపోయింది. అయితే ఆ టైంలో బండి భగీరథ్ని ఎంత క్రిటిసైజ్ చేశారో అట్ ద సేమ్ టైం బండి సంజయ్ని కూడా చాలామంది అదే రేంజ్లో క్రిటిసైజ్ చేశారు. ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్. అంటే ఆయన తీసుకురాలేదనో, లేదంటే ఇప్పుడు ఒక పొలిటీషియన్ కొడుకుని సరిగ్గా ఆర్గనైజర్గా పెంచలేదనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఒక కైండ్ ఆఫ్ నెరేటివ్ అనేది ఆ టైంలో బాగా స్ప్రెడ్ అయింది. ఆ టైంలో బండి సంజయ్ గారిని బాగా గట్టిగానే ట్రోల్ చేశారు, గట్టిగా వేసుకున్నారు. సో అదంతా కూడా జరిగింది. సో ఇప్పుడు దీని గురించి బండి సంజయ్ గారు ఒక రియాక్షన్ ఇచ్చారు. అదేంటంటే అన్నెసరీ రియాక్షన్ ఫీలింగ్ నాకైతే. మోస్ట్ అన్నెసరీ రియాక్షన్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అంతా అయిపోయింది, సల్లబడిపోయింది, ఎవరూ పట్టించుకోవట్లేదు అన్న టైంలో వచ్చి కేసు వేయడం అనేది మోస్ట్ అన్నెసరీ థింగ్. సో ఇప్పుడు అదే చేశారు యాక్చువల్లీ. ఏంటంటే బండి సంజయ్ గారు ఆయన మీద ఎవరైతే విపరీతంగా ట్రోల్ చేస్తూ మాట్లాడారో, ఇందులో ఆయన్ని లాగుతూ మాట్లాడారో, యాక్చువల్గా కోర్టు మధ్యలో కూడా ఒక ఇంటరిమ్ పాస్ చేసింది. ఏమని, బండి సంజయ్ గారికి సంబంధించిన రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేయాలి, ఎందుకంటే ఈ కేసు బేసిక్గా బండి భగీరథ్కి సంబంధించింది అని చెప్పి. సో ఇంక అయినా కూడా చాలామంది అయితే తీయలేదు, చాలామంది అలాగే ఉంచారు, ఇంకా కంటిన్యూ చేశారు ఆ క్రిటిసిజంని, వాటన్నిటిని కూడా. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు బండి సంజయ్ గారు ఏంటంటే ఒక కేసు అయితే ఫైల్ చేశారు. అంటే కేసు పెట్టారు, ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. సో ఈ ఎఫ్ఐఆర్లో భాగంగా సుమారుగా ఒక 100 మందికి పైగా 254 వీడియోల వరకు అంటే మెన్షన్ చేస్తూ కేసు అయితే ఫైల్ అయిందనమాట. సో అందులో ఆ 254 వీడియోల్లో ఇన్స్టా వీడియోస్ ఉన్నాయి, ట్విట్టర్ వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ ఉన్నాయి, షార్ట్ వీడియోస్ ఉన్నాయి, ఇలా చాలా మెన్షన్ చేశారు. సో పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ వాటన్నిటి పేర్లు ఉన్నాయి, కేటీఆర్ గారి పేరు ఉంది, అందరి పేర్లు ఉన్నాయి. తర్వాత ఏమో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఏమో ఉంటాయి, వాటి పేర్లు ఉన్నాయి. సో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరి మీద కూడా కేసులు వేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. సో అలా వేసిన తర్వాత ఆయన అక్కడ అందులో మెన్షన్ చేసిన డిమాండ్ ఏంటంటే ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి. మరి ఒక్కొక్కరు కోటా, లేదంటే అందరూ కలిపి కోటా అనేది పక్కన పెడితే ₹1,00,00,000 అయితే చెల్లించాలన్నారు మరి ఇంకా. సో ఒక్కొక్కరు ₹1,00,00,000 అయితే కొంచెం కష్టమే, బాగా కాస్ట్లీ అది. అందరూ కలిపి ₹1,00,00,000 అంటే మటుకు అయిపోద్దేమో నాకు తెలిసి. అది పెద్ద కాంప్లికేటెడ్ కూడా కాదు. ఆ నష్టపరిహారం చెల్లించేస్తామని చెప్పి ఇచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఉన్నాయి దాంట్లో. సో వాళ్ళందరూ ఏమో మరి ఇక. సో ₹1,00,00,000 నష్టపరిహారం అయితే చెల్లించాలని చెప్పి కేసు అయితే వేశారనమాట. సో ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుందాం కొంచెం డీటెయిల్గా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు జనరల్గా ఆయన వెర్షన్ ఏంటి, తప్పు చేసింది నా కొడుకు, వాడిని మీరు తిట్టండి, వాడిని మీరు క్రిటిసైజ్ చేయండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాడు ఇప్పుడు జైలుకి వెళ్ళిపోయి లొంగిపోయాడు, అంతా అయిపోయింది కూడా. కానీ నేనేం చేశాను మధ్యలో, నన్ను ఎందుకు అనాలి మీరు, ఏం అవసరం నన్ను అనడానికి అనేది ఒక వెర్షన్ ఉంది. సో జనరల్గా ఈ బండి సంజయ్ గారి మీద ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఏమంటారు, వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే ఆయన కంప్లీట్గా అవుట్ రైట్ హిందూ అన్న పాయింట్లోనే ఉంటాడు. ఆయన హిందూయిజం సైడే ఉంటాడు. అండ్ పొరపాటున ఓటు బ్యాంక్ రాజకీయాలు కూడా చేయడు ఆయన. అంటే ముస్లింల దగ్గరికి వెళ్ళి ఏదో కొంచెం కాసేపు అట్లా ఉంటే వాళ్ళ ఓట్లు పడతాయి, అది కూడా ఏం లేదు. ఆయన అవుట్ రైట్ హిందూగానే ఉంటాడని చెప్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంటర్వ్యూలో, ఇంటర్వ్యూ కదా, ఏదో వేదిక మీద చెప్తాను ఆయన, ఆ టోపీ పెట్టుకొని మా ఓట్లు అడగాల్సిన పరిస్థితి వస్తే తలైన అనుకుంటాను కానీ ఆ టోపీ పెట్టుకోని అని చెప్పి చెప్తారు. అంటే ముస్లిమ్స్ పెట్టుకుంటారు కదా, అట్లాగా పెట్టుకోనని చెప్పి చెప్తాను అనమాట. సో ఆయన అలాగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆయన అయితే కత్తర్ హిందూ అన్న ఒక సిచ్యువేషన్లో ఉన్నాడు. ఆయన ఆ బేసిస్ మీద కంటిన్యూ అవ్వాలని అయితే డిసైడ్ అవుతున్నాడు. సో దీనివల్ల ఏంటంటే అటు ముస్లింలకి కొంతమందికి నచ్చదు, అటు వేరే మతాలకు చెందిన వాళ్ళకి నచ్చదు. అండ్ కొంతమంది బేసిక్గా అవుట్ రైట్ సెక్యులర్ పీపుల్ ఉంటారు హిందువుల్లో కూడా, సో వాళ్ళకి నచ్చదు. లెఫ్ట్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి నచ్చదు. ఇట్లా చాలా రకాల పీపుల్ ఉన్నారు. సో వాళ్ళకి ఇదంతా కూడా నచ్చదు అనమాట. సో వాళ్ళందరూ కూడా మరి బండి సంజయ్ గారిని వ్యతిరేకిస్తూ ఉంటారు. సో అలా వ్యతిరేకిస్తున్న వాళ్ళలో మేబీ కొంతమంది కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి కొంతమంది ఆడియన్స్ ఉంటారు కదా. సో వాళ్ళని మేబీ ఇటు గ్రాప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఏవో చిన్న చిన్న యూట్యూబర్లు చేస్తూ ఉండొచ్చు.
ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇంకా పొలిటికల్గా మోటివ్ ఉండి అలా చేస్తూ ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేశారు. సో ఆయన వెర్షన్ అదే అయినప్పటికీ కూడా థింగ్ ఏంటంటే ఇక్కడ బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథ్ అనే వ్యక్తికి అసలు ఐడెంటిటీ ఎక్కడి నుంచి వచ్చింది? బండి భగీరథ్కి బండి సంజయ్ కొడుకు అన్న ఐడెంటిటీయే అతని మెయిన్ ఐడెంటిటీ. అతనికి వేరే ఐడెంటిటీ అయితే ఏమీ లేదు కదా. సో ఈ బండి సంజయ్ అనే వ్యక్తి పేరు తీయకుండా బండి భగీరథ్ గురించి మాట్లాడడం ఇంపాసిబుల్. ఇన్ఫ్యాక్ట్ ఈ బండి భగీరథ్ అనే పర్సన్ ఈరోజు ఈ పొజిషన్లో ఉండి కొంచెం రిచ్గా ఉండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు ఏవైతే చేశాడో అవన్నీ కూడా చేయగలగడానికి కావాల్సిన ఆ అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ అవ్వడానికి కూడా దెర్ ఇస్ ఏ రీజన్ బండి సంజయ్ గారు. ఎందుకంటే ఆయనకున్న పేరు, ఆయనకున్న పరపతి, ఆయనకున్న డబ్బు ఇక్కడ కొంచెం ఆ పెడదారి పట్టడానికి అవకాశాన్ని ఇస్తుంది. కారణమవుతుందని నేను చెప్పను, కానీ అవకాశం ఇస్తుంది. అది బండి సంజయ్ గారు ఎప్పుడూ కూడా ఆయననే కాదు, ప్రపంచంలో ఏ తండ్రి కూడా తన కొడుకుని చెడిపోరా అని చెప్పి ప్రోత్సహించరు. కాకపోతే ఏంటంటే చెడిపోవాలి అనుకునే ఒక కొడుకుకి తండ్రి తాలూకు డబ్బు కానీ, తండ్రి తాలూకు పేరు కానీ, తండ్రి తాలూకు పరపతి కానీ ఇవన్నీ కూడా కారణమవుతుంటాయి. సో ఇలా కారణమయ్యే క్రమంలో జనరల్గా వాళ్ళకే తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేర్లు చెడగొట్టుకోవడంతో పాటుగా తల్లిదండ్రుల పేర్లు కూడా చెడగొడుతుంటారు. అది జరుగుతూ ఉంటుంది చాలాసార్లు. అండ్ ఇక్కడ కూడా అదే జరిగింది. అందులో భాగంగానే బండి సంజయ్ గారిని కూడా చాలామంది విమర్శిస్తారు కూడా. విమర్శించాలి అని కూడా అంటారు కొంతమంది. సో అందులో తప్పు అయితే ఏమీ లేదు. సో బండి సంజయ్ గారిని విమర్శించారు కదా అని చెప్పి పరువు నష్టం దావా వేసేస్తారంటే ఇప్పుడు విష్ణుప్రియ కూడా ఏదో కేసు వేసింది. ఆయన కూడా పెద్ద మారిపోయేది ఏం లేదు ఆమె క్లియర్ ఇంకాగ్నేటివ్ మీద. అట్లాగే ఇప్పుడు బండి సంజయ్ గారు ఏవైతే కేసు వేశారో ఈ కేసు వల్ల కూడా పెద్ద మారిపోయేది పెద్ద ఏం ఉండదు. హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏం చూపించదు. జస్ట్ ఏంటంటే ఆ వీడియోస్ ఏవైతే మెన్షన్ చేశారో ట్విట్టర్ వీడియోస్ కానీ, ఇన్స్టా వీడియోస్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ ఏవైతే మెన్షన్ చేస్తారో అవన్నీ కూడా రిమూవ్ చేయబడతాయి. ఫస్ట్ ఫోన్ చేస్తారు, వార్నింగ్ ఇస్తారు, ఆ తర్వాత ఇంక ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తారు. ఒకసారి వీలైతే ఇక్కడ లోకల్గా ఉన్నట్టయితే హైదరాబాద్ పరిసరాల్లో కనుక ఉన్నట్టయితే ఒకసారి వచ్చి కనబడమంటారు. వెళ్తే కొంచెం ఒక క్లాస్ పీకుతారు, కాసేపు 2 గంటలు 3 గంటలు కూర్చోబెడతారు, ఆ తర్వాత పంపించేస్తారు. ఇంకంతే, అంతమించి ఏమి ఉండదు మోస్ట్లీ. ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న కేసులు ఇవన్నీ ఎలాగో ఒక కోర్టు వరకు వెళ్ళినా కూడా అవి కూడా ఏమి ఉండవు, కొట్టేస్తారు. అసలు దీనికోసం క్వాష్ పిటిషన్ వేసి కూడా వేస్ట్. ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత ఈ కేసు ఫైల్ని ఎక్కడో మూల తోసేస్తారు, ఇంకా తర్వాత దీన్ని పట్టించుకోరు. మళ్ళీ ఎప్పుడో ఒక 20-30 ఏళ్ళ తర్వాత ఏమైనా తీస్తే బయట తీస్తారేమో కానీ అదర్వైజ్ ఇక్కడ అక్కర్లేదు. అసలు ఈ కేసు గురించి ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే ఇందులో పేర్లు మెన్షన్ చేయబడ్డాయో వాళ్ళందరూ కూడా. కాకపోతే ఏంటంటే ఫర్దర్గా ఏమైనా మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తారు. పెద్దోళ్ళు పెద్దగా ఆలోచించకపోవచ్చు, బట్ చిన్న వాళ్ళు ఆలోచిస్తారు. సో దానికోసమైనా సరే కొద్ది గొప్ప ఏదో ఓ మార్పు, ఏదో కొంచెం భయం అది పుట్టించింది ఎవరు? మేము అని అట్లా ఆ సిచ్యువేషన్లో ఏదో కొంచెం ఉపయోగించుకోవడానికి ఏదో కొంచెం వాడతారు అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు ఇక్కడ. సో అదర్ దాన్ దట్ మనం ఆలోచించాల్సిన వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే యూజువల్లీ ఇది ఏమంటారు, ఈ రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడేటప్పుడు పెద్ద మీడియా పేజెస్ లాంటివి ఓకే, చిన్న ఛానల్స్ ఉంటాయి, చాలా చిన్న ఛానల్స్ ఉంటాయి. లైక్ ఒక 5,000, 10,000, 30,000, 20,000 అట్లా సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా సరే దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుతుంటారు. బట్ అట్లా మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా ఇంత పెద్ద స్థాయిలో పీపుల్ ఉన్నారు కాబట్టి మొత్తం అంతా కూడా ఇష్యూ డైవర్ట్ అయ్యింది ఒక్కొక్కరి వైపు. బట్ అలా కాకుండా ఏదో ఇద్దరే చేశారనుకోండి, ఆ ఇద్దరు పేర్లే మెన్షన్ చేశారనుకోండి, అప్పుడు బేసిక్గా టాపిక్ అంతా వాళ్ళిద్దరు చుట్టే ఉంటుంది. అప్పుడు బేసిక్గా అది ఇంత చిన్నగా కాకుండా కొంచెం పెద్దగానే చుట్టుకుంటుంది మెడకి. అంటే మనం క్రిటిసైజ్ చెయ్యొద్దా అంటే చెయ్యాలి, మనం క్వశ్చన్ చెయ్యొద్దా అంటే చెయ్యాలి. బట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఒకటి ఉంటుంది సినిమా లాంగ్వేజ్లో. బట్ ఇక్కడ ఏంటంటే లాజికల్ క్రిటిసిజం అనేది చెయ్యొచ్చు, లాజికల్ మాట్లాడి చెయ్యొచ్చు ఏదైనా క్రిటిసిజం చేయాలనుకుంటే. ఎమోషన్స్తో దేర్ ఇస్ నో యూజ్. మనం ఎమోషన్స్ మాట్లాడుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో ఎమోషనల్గా మాట్లాడే కంటే లాజికల్గా మాట్లాడుకొని ఏమైనా చెప్పుకుంటే పర్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏమంటారు, క్వశ్చన్ చేయడం వేరు, క్రిటిసైజ్ చేయడం వేరు. సో బండి సంజయ్ ఏం చేస్తున్నాడు తీసుకురాకుండా, అవన్నీ అనవసరం. సో బండి సంజయ్ గారు బేసిక్గా ఒక మినిస్టర్ అయ్యి ఉండి ఆయనకు బేసిక్గా చట్టానికి సంబంధించిన అన్ని రకాల రూల్స్ తెలుసు. ఒక పోక్సో కేసు పడ్డ నేరస్తుడిని పోలీసులకు అప్పచెప్పకుండా దాచి ఉంచడం కూడా నేరం అనే విషయం ఆయనకు తెలీదా అని క్వశ్చన్ చేయడం వేరు.
బండి సంజయ్ ఎందుకు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎందుకున్నావు నువ్వు అసలు నువ్వు ఒక వేస్ట్ నువ్వు ఎందుకు అసలు రాజీనామా చెయ్యి నీ కొడుకుని నువ్వు అప్పగించలేకపోతున్నావు అప్పగించి రాజీనామా చేసేయి దమ్ముంటే మళ్ళీ పోటీ చేయి ఎందుకు ఇవన్నీ కూడా బేసిక్గా ఏందో నేను చెప్తున్నా నేను కొంతమంది యూట్యూబర్లను చూస్తాను నేను ఒకటి రెండు వీడియోలు చూస్తా ఇక్కడ కూర్చొని పాకిస్తాన్ జనరల్ ఉంటాడు చూడు వాడికి వార్నింగ్ ఇస్తుంటారు కొడక కబడ్దార్ అంటారు ఇక్కడ నుంచి కూర్చొని ఎందుకు అది ఆడు చూడ్డు చేయడు ఆడికి తెలుగు రాదు కూడా ఒకళ్ళు చూసినా కూడా సో జనరల్గా ఏంటంటే మనం ఏం చేస్తే మన వీడియోలు చూసేది కేవలం ఆడియన్స్ అన్న విషయం మర్చిపోయి మనం కొన్నిసార్లు ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళు లేదంటే అంటే ఈ పొలిటికల్ ఇండస్ట్రీ వాళ్ళు లేదంటే మీడియా ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళందరి వరకు వెళ్ళిపోద్ది అన్న ఒక భ్రమలో మనం ఉండి సో ఆ భ్రమని మనం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంటాం మనల్ని మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉంటాం లేదు ఇది బండి సంజయ్ చూస్తాడు ఈ వీడియో బండి సంజయ్ పక్కా చూస్తాడు చూసి అయ్యో నన్ను ఇంతలా తిడుతున్నారా అని చెప్పి ఇమ్మీడియట్గా వెళ్ళి లొంగిపోతాడు భగీరథ కంటే ముందు బండి సంజయ్ లొంగిపోతాడు అన్న ఒక భ్రమలో కొంతమంది వీడియోలు చేస్తుంటారు సో అది కొంచెం మార్చుకుంటే బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే సో అది మరి సిచ్యువేషన్ సో ఆయన వేసాడంటే పెద్ద కేసు ఏం కాదు అది దాని గురించి పెద్ద పట్టించుకోవద్దు దాని గురించి ఎవరు ఎక్కువ హైలైట్ చేసుకుంటారంటే దానిలో ఎవరివైతే పేర్లు ఉన్నాయో వాళ్ళు ఎక్కువ హైలైట్ చేసుకుంటారు నా మీద కేసు వేశారు అయినా సరే లొంగను నేను చట్టానికి మాత్రమే నేను తల ఉంచుతాను తప్ప ఇటువంటి తప్పులు చేసే వాళ్ళకి కాదు ఖబర్దార్ ఆగిపెట్టి ఉందా అంటారు మొత్తం అంతా కూడా చాలామంది వచ్చి సో ఇది పెద్ద కేసు ఏం కాదు మా అయితే వీడియోలు డిలీట్ చేస్తారు అంతే బ్లాక్ చేస్తారు ఇండియాలో అంతే అంతకుమించి ఇంకేయట్లేదు సో ఎందుకంటే ఇండివిజువల్గా ఒకటి రెండు పేర్లు లాగా లేవు 100 పేర్లు ఉన్నాయి అందులో ఏం చేస్తారు అందులో ఏం ఉండదు సో అది గుర్తుపెట్టుకుంటే బెస్ట్ ఆప్షన్ సో అది బట్ ఎనీహో ఓవరాల్గా ఒకటైతే వాస్తవం వీళ్ళు లిమిట్స్ దాటద్దు క్రిటిసైజ్ చేసేవాళ్ళు అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు కేసులు వేయరు ఒకటి వీళ్ళు దాటిన తర్వాత వీళ్ళు కేసులు వేసిన తర్వాత మీరు వేయకూడదు మేము క్వశ్చన్ చేయకూడదు అంటే క్వశ్చన్ చేయడం వేరు ఓవర్గా క్రిటిసైజ్ చేయడం వేరు అది జరుగుతోంది అది జరిగిన నాడు మనం అర్థం చేసుకోవాలి ఇంకా పరిస్థితులు మారిపోయినాయి అని చెప్పి ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా కేసు వేయచ్చు ఇప్పుడు చూడండి విష్ణుప్రియాని కేసు వేసింది పోయి వెళ్ళి ఇప్పుడు ప్లేలైక్ ఇంకాగ్నిట్ అని పట్టుకొస్తానన్నారు తెచ్చారేమో మనకు తెలియదు మనకేం అప్డేట్ రాలే జరుగుతూ ఉంటాయి అట్లా సో ఒక ఇన్ఫ్లుయెన్సరే కదా అని విష్ణుప్రియాని లైట్ తీసుకుంటే ఇలాగే ఉండొచ్చు విష్ణుప్రియ బేసిక్ ఒక్కరి మీదే కేసు వేసింది కాబట్టి ఆ పర్సన్ డైరెక్ట్గా పట్టుకురావచ్చు అలా అన్నమాట సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏదో మాట్లాడదాం అనేసుకొని వెళ్ళిపోతాం నా సైడ్ మొత్తం న్యాయం ఉంది అక్కడికి వెళ్తా కడిగేస్తా చెడు కూడా ఆడతా అనుకుంటారు వెళ్ళగానే ఫస్ట్ ఒక 2 గంటలు కూర్చోబెడతారు ఆ 2 గంటల గ్యాప్లో నువ్వేం మాట్లాడాలనుకుంటూ మొత్తం మర్చిపోతావు అది చాలామంది నాతో కొంచెం ఆ మధ్య ఒక ఇన్సిడెంట్లు అయినాయిలేండి కొన్ని వేరే ఇన్సిడెంట్లు ఆ టైంలో వాళ్ళు వెళ్ళారు పిలిపించారు వాళ్ళని నాకు తెలిసిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు కూర్చున్నారు చెప్పారు ఇవన్నీ కూడా సో అవన్నీ కూడా జరుగుతున్నాయి సో అందుకని బీ కేర్ఫుల్ బీ అవేర్ వైల్ యూ రియాక్టింగ్ ఫర్ సంథింగ్ ఏదైనా ఒక దాని గురించి రియాక్ట్ అయ్యే ముందు కొంచెం తూచి ఆలోచించి అడుగేయండి ఓకే సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఇతను ఇలా కేసు వేయడం మీద పరువు నష్టం దావా ₹1 కోటి వేయడం మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ వచ్చి ఆన్లో పెట్టుకోండి నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అక్కడ వచ్చి ఫాలో అవచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాబా వీడియో నెక్స్ట్ బాయ్